महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि। టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ 28వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు కూడా ఈ సెప్టెంబర్ మాసం ఎండ్ అయిపోతూ అక్టోబర్ మాసం మొదలవుతుంది. ఈ వారం రోజులకి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయనేది చూద్దాం. సో మేజర్గా మనం చూసినట్టయితే కనుక గత వారంలో ఏదైతే చేంజెస్ వచ్చాయో శుక్రుడు, రవి, బుధ, కుజ ఇలా మాస గ్రహాలన్నీ కూడా మారడం, డెఫినెట్లీ కంపేర్ చేస్తే 2 వారాల క్రితంతో పోలిస్తే పోయిన వారం నుంచి అన్ని రాశుల్లో కూడా చలనం కనిపిస్తుంది. సో మచ్ ఆఫ్ చేంజెస్ అని ప్రతి రాశికి కూడా గత వారం నుంచి ఏర్పడ్డాయి. సో చాలా చేంజెస్ అనేవి కూడా రావడం మనం గమనించవచ్చు గత వారం నుంచి. సో ఇక్కడ మిథున రాశిలో గురుడు, సింహరాశిలో శుక్రుడు, కేతువు, కన్యారాశిలో రవి, బుధ, తులారాశిలో కుజుడు, అలాగే కుంభరాశిలో రాహు, మీన రాశిలో శని. సో ఇలాగా ఈ గ్రహాల యొక్క సంచారం మనకు కనిపిస్తూ ఉంది. చంద్రుడి యొక్క స్థాన సంచారం కూడా మనం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం ఈ యొక్క 4 రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం కూడా ఉంది. శని రవుల యొక్క సమసప్తం కూడా జరుగుతూ ఉంది. శని కుజుల్లో అయిపోయింది, శని రవుల సమసప్తమం. మేజర్గా ఈ శని రవుల సమసప్తమం, ఈ గ్రహాల స్థితి, వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందండి అని మనం చూద్దాం. కర్కాటక రాశి వారికి సంబంధించి చూద్దాం. కర్కాటక రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ద్వితీయంలో శుక్రుడు, తృతీయంలో రవి, అక్కడ అష్టమంలో రాహు, 3 గ్రహాల యొక్క అనుకూలత కర్కాటక రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ మనకి చూస్తే కనుక ద్వితీయంలో శుక్రుడు ఆర్థికపరమైన విషయాల్లో కొంచెం ఫైనాన్షియల్ లిక్విడ్ ఫ్లోకి సంబంధించి కావచ్చు, కుటుంబపరమైన విషయాల్లో కొంచెం ప్లెజెంట్నెస్ని ఇవ్వడానికి శుక్రుడు ఉపకరిస్తున్నారు. తృతీయ రవి ఏదైతే పరాక్రమ స్థానంలో రవి యొక్క సంచారం మంచిగా మీకు ఇక్కడ అష్టమ శని కంప్లీట్ అయ్యి అష్టమరాహు నడుస్తూ గురుడు వేయంలో ఉండి చాలా పరిస్థితులు చాలా వరకు ఖర్చులు టెన్షన్లతో నిండిపోయిన సమయంలో రవి ఇచ్చే ధైర్యం అది చెప్పలేంది. తృతీయం అనేది పరాక్రమ స్థానం. సో కాబట్టి ఇక్కడ ఎంతో కష్టపడాల్సిన పని కూడా చాలా వరకు లెస్ ఎఫర్ట్తో కంప్లీట్ చేసే శక్తిని మీకు రవిస్తాడు. ఇక్కడ అష్టమరాహు ఇక్కడ జనరల్గా ఏంటంటే ఇక అష్టమంలో రాహు యొక్క సంచారం మాత్రం కొంచెం మీకు టెన్షన్ని క్రియేట్ చేస్తూ ఉంది. 5, 6, 7, 8 స్థానాల్లో చంద్రుని యొక్క సంచారం ఉంది. పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉండడం. ఇక్కడ ఏంటంటే మనం చూస్తే కనుక అది చంద్రుడికి నీచ రాశి. సో వారం ప్రారంభం ఆదివారం కూడా మీరు చేసే పని మీకు నచ్చిద్ది కానీ ఎదుటోళ్ళ మనంలో పొందదు. సోమ మంగళవారాల్లో ధనురాశికి సంబంధించి ఇక్కడ ధనురాశిలో చంద్రుని యొక్క సంచారం. షష్టమ స్థానంలో చంద్రుడు ఇక్కడ నడుస్తూ ఉన్నారు. జనరల్గా షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకి ఏదైతే కనిపిస్తూ ఉందో జనరల్గా షష్టమంలో చంద్రుడు యోగిచ్చినప్పటికీ ఆ రాశి అధిపతి ఇక్కడ మీకు 10 స్థానంలో ఉండటం వల్ల ఖర్చులు కొంచెం సోమ మంగళవారాల్లో అది స్పిరిచువల్ ఖర్చులు కావచ్చు అండ్ కొన్నిసార్లు జర్నీస్ రీత్యా కావచ్చు, మెడికల్ ఎక్స్పెన్సెస్ కావచ్చు. బట్ ఏంటంటే అవసరార్థం పెట్టుకునే ఖర్చులు కొన్ని కనిపిస్తూ ఉన్నాయి సోమ మంగళవారాల్లో. ఇక బుధ, గురు, శుక్రవారాల్లో సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. బుధ, గురు, శుక్రవారాల్లో సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉండడం, సప్తమ స్థానంలో చంద్రుడు అనుకూలిస్తారు. కానీ అక్కడ జనరల్గా ఏంటంటే ఈ రాశికి అష్టమ శని నడుస్తాం. సో కాబట్టి ఎక్కడైతే ఇక్కడ ఈ రాశికి సంబంధించి అష్టమ శని నడుస్తూ ఉందో సమ్ కన్సర్న్ అబౌట్ యువర్ జాయింట్ అకౌంట్స్ విషయాల్లో కానీ, ఇన్హెరిటెన్స్ వారసత్వ ఆస్తుల విషయంలో కానీ, లైఫ్ పార్ట్నర్ హెల్త్ విషయంలో అయినా, బిజినెస్లో వచ్చే ట్రాన్స్ఫర్మేషన్స్కి సంబంధించి అయినా చిన్నపాటి ట్రాన్స్ఫర్మేషన్స్ జరుగుతూ ఉంటాయి. వారాంతానికి మనం చూస్తే కనుక అష్టమ స్థానంలో చంద్రుడు, రాహు. సో కాబట్టి అష్టమ స్థానంలో చంద్రరాహుల యొక్క ఇతి మెయిన్గా ఏంటంటే వచ్చి పడే అంటే
మనకి వెల్త్ డెవలప్ అవ్వట్ల, ఖర్చులు టెన్షన్స్ పెరుగుతున్నాయి అని ఒక రకమైన ఇంటెన్స్ని క్రియేట్ చేస్తూ ఉంటారు వీళ్ళు. శనికి రవితో కూడా సమసప్తం ఏర్పడింది. రవి తృతీయ స్థానంలో పరాక్రమ స్థానంలో బాగానే యోగిస్తారు, కానీ అక్కడ శనితో కలిసి ఆయనకి సమసప్తమం పడటం వల్ల రవికి సంబంధించి మెయిన్గా ఈ రాశి వాళ్ళకి సంబంధించి అటు కుటుంబ పరంగా, మీ ఫ్యామిలీ పరంగా, లేకపోతే మీ స్పౌస్ ఫ్యామిలీ పరంగా, ఫ్యామిలీకి సంబంధించి కావచ్చు, కొన్ని సందర్భాల్లో షార్ట్ జర్నీస్లో కానీ, మీరు పెట్టే ఎఫర్ట్స్లో కానీ, హైయర్ ఎడ్యుకేషన్లో కానీ, సో వీటిలో ఈ శని రవిల యొక్క సమసప్తమం, ఈ యొక్క శత్రు వీక్షణ అనేది కొంత డిస్టర్బెన్స్ని క్రియేట్ చేసే ఆస్కారాలు ఉంటా ఉన్నాయి. కాబట్టి మెయిన్గా అర్ధాష్టమ కుజిదోషం కూడా నడుస్తుంది రాశికి. డొమెస్టికల్ పీస్ కోసం ధరణీ గర్భ సంభూతం కుజనవగ్ర శాంతి మంత్రం చదువుకోవడం, కేజింపో శనగలకు ఎల్లో క్లాత్ గురుప్రీతిగా దానం ఇవ్వటం, అష్టమ రాహుకి దుర్గామాత ఆరాధన చేసుకోవడం, భాగ్యస్థాన శని సంచారానికి సంబంధించి మనం ఇక్కడ రిట్రగ్రేషన్లో ఉన్న శనికి భాగ్యస్థానంలో మెయిన్గా భాగ్యస్థానంలో శని సంచారం ఏదైతే మనకి ఇక్కడ జరుగుతూ ఉందో, జనరల్గా ఈ రాశి వాళ్ళకి సంబంధించి రిట్రగ్రేషన్లో శని వల్ల చాలా వరకు ఎక్కువ స్ట్రెస్ పడుతూ చిన్నపాటి ఫియర్ ఉంటా ఉంటుంది, ఆరోగ్యం గురించి కానీ ఫ్యూచర్ గురించి కానీ. సో ఈ భాగ్యస్థానంలో శని యొక్క వక్ర సంచారం కోసం తప్పకుండా వెంకటేశ్వర స్వామి ఆరాధన, శనివారం పూట వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోండి. చాలా మంచి ఫలితం కర్కాటక రాశి వారికి ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.